నేను ఒక అమ్మాయికి తగిలితే అయ్యో సారీ అండి అని చెప్పేస్తాను. లేకుంటే ఒక అమ్మాయి వచ్చి తగిలిందంటే చూసుకోండి నేను చెప్తాము. లేకుంటే అమ్మాయికైనా తెలుస్తుంది, స్పర్శ ఎవరికైనా తెలుస్తుంది కదా. సో అమ్మాయికి తెలియకుండా అయితే వీడియో తీయలేదు కదా, ఖచ్చితంగా తెలిసే తీసింది. సో ఆ వీడియో తీసినప్పుడు పలానా అంకుల్ మీరు ఎట్లా మీరు నాకు టచ్ అవుతున్నారు మరి చూసుకోండి అని చెప్పాల్సింది కదా. అలా అని చెప్పకుండా డైరెక్ట్ వీడియో తీసి ఆ నవ్వుతూ పెట్టింది. అది చాలా దరిద్రానికి ఒడిగట్టింది అమ్మాయి. నిజంగా దరిద్రం అంటే మామూలు దరిద్రం కాదు, అష్ట దరిద్రాలన్నీ కలిపి ఒకటేసారి మనోడి మీద నూరేసింది అది. సో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిజంగా నేను చెప్పాలంటే ఆ అమ్మాయిది తప్పు లేదు. మన ఉంటారు కదా, సో చాలా ఇన్ఫ్లుయెన్సర్లు, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేటోళ్ళు, వీళ్ళది మెయిన్ తప్పు, మనోళ్ళది. సో అందరిది అని చెప్పట్లేదు. సో కొంతమంది ఆ అమ్మాయి వీడియో చేయడం తప్పంటే ఆ తప్పుని తప్పుగా పరిగణించకుండా ఆమెకి సపోర్ట్ చేసి స్టార్టింగ్లో వీడియోలు పెట్టారు చూడండి, వీడియోలు కానీ ఆ కమెంట్లు కానీ అది పెట్టారు చూడండి, అది మహాదరిద్రం, మహాఘోరం అసలు. ఎందుకంటే ఒక వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోలో అబద్ధాలు నిజాలు అన్ని తెలుసుకొని పెట్టాల్సింది. కానీ అదాయం తెలియకుండా ఆ అమ్మాయి కనబడుతుంది బస్సులో వెనకాల రుద్దుతుందని చెప్పేసి పెట్టేశారు డైరెక్ట్. నేను చాలా వీడియోలు చూశాను అవి కూడా. సో అవన్నీ అవమానాలు తట్టుకోక ఆ పర్సన్ ముందున్న పర్సన్ చనిపోయాడు. మెయిన్ థింగ్ అదే. సో మనం ఇప్పుడు ఏంటంటే చనిపోయిన తర్వాత అయ్యో ఆ అమ్మాయి ఇలా వీడియో పెట్టిందని చెప్పేసి ఒరిజినల్ వీడియో చూపించి ఇప్పుడు అమ్మాయి కావాలని చేసింది, అమ్మాయి కావాలని అవుతుంది, ఇప్పుడు ఆ అమ్మాయి వల్లనే చనిపోయాడని చెప్పి పెడుతున్నారు. కానీ ఏ కోణం పడితే ఆ కోణంలో అంటే పాముకి రెండు తలలు ఉన్నట్టు ఏ తల ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్ళినట్టు ఎటు సైడ్ మీకు మంచి కనబడితే అటు సైడ్ మాట్లాడేస్తారు. అమ్మాయి ఉంటే అమ్మాయి సైడ్ మాట్లాడేశారు. ఇప్పుడు అతను చనిపోయాడు, అయ్యో చనిపోయినోడి మీద సింపతి చూపించాలి కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అది చాలా గలీజ్ మాట, గలీజ్ పని, చేసే పని చాలా గలీజ్ పని. రీల్స్ చేయడం కూడా పర్టికులర్ ప్లేస్ అంటూ ఏం లేదు కదా నార్మల్గా. సో వాటికంటూ ఇప్పుడు మెట్రోలకు అయితే కొన్ని ఇచ్చేస్తున్నారు కదా, పర్మిషన్లు అయితే ఇవ్వడం లేదు. సో కొందరి మీద కేసులు కూడా బుక్ అవుతున్నాయి మెట్రోలో ఆడ చేస్తే. సో కొందరు దొరికిన వాళ్ళ మీద అయితేనే, దొరికిన వాళ్ళ మీద అవ్వట్లేదు. కానీ మరీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎక్కడ ఏమేమి చేసుకోవచ్చు అండి, పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా. ఇంకోటి ఏంటంటే నీ వెనకాల ఉన్న పబ్లిక్ డిస్టర్బ్ అవ్వద్దు, అది మెయిన్ థింగ్. నువ్వు డిస్టర్బ్ కాకుండా నువ్వు ఏమేమి చేసుకో. ఎందుకంటే యాజ్ ఒక నువ్వు స్వతంత్ర భారతదేశంలో ఉంటున్నావు కదా, మనది స్వతంత్ర భారతదేశం కదా, మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది. అది మనం బతికేది నాకు తెలిసి ఆ బ్రిటిష్ దొరలు పారించినప్పుడే చాలా బాగుండేటోళ్ళం అండి, పద్ధతిగా ఉండేటోళ్ళం. ఇప్పుడు పద్ధతి లేదు, పాడు లేదు, ఎంగిలి కూడుతున్నా అప్పుడు బాగున్నామండి చాలా. మనము ఇప్పుడు సొంతంగా మనం వండుకొని తింటుంటే మనకు బలిసి కొట్టుకుంటున్నాం. సో మీరు నేను అందరం బలిసి కొట్టుకుంటున్నాం నిజంగా, ఇదైతే పక్కా. సో దీని మీద చాలా అంటే చాలా గట్టి ఖండించాలి. పోలీసులు కూడా చర్య తీసుకోవాలి. ఆ అమ్మాయికి తగిన శిక్ష, ఆయన ఎంత శిక్ష చేయించినా పోయిన మనిషి తిరిగి రానుకోండి. కాకపోతే ఆ మనిషికి ఏమైనా కొంచెం ప్రభుత్వం కూడా సహాయం అనేది కొంచెం అందించాలి ఖచ్చితంగా. చెప్పాను కదండి, లైక్ల పిచ్చి, రీల్స్ పిచ్చి మీన్స్ ఎట్లా అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. సో నాకు ఎలాగైనా నేను ఏం చేసినా నడుస్తుంది, నేనేం చేసినా అయిపోద్ది అనుకునే అమ్మాయిలకి ఈ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ అని చెప్దామంటే ఈమె కన్నా ముందు చాలామంది ఉన్నారు. ఈమె ఎగ్జాంపుల్ కాదు, వాళ్ళని చూసి ఈమె నేర్చుకోవాల్సింది కాకుండా ఈమె కూడా ఇంకా పాడైపోయింది. సో వీళ్ళని ఇంకా మనం హైప్ లేపడం కాకుండా వీళ్ళని అతలాకుతానికి పాతాళానికి తొక్కేస్తే ఇదంతా అయిపోద్దని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. ఇంతకుముందు అమ్మాయి బయటకు వెళ్తే అమ్మ జాగ్రత్త, బయట పోగిరి ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే బయట అబ్బాయి వెళ్తుంటే బాబు జాగ్రత్త రా నాన్న, బయట అమ్మాయిలు ఉన్నారు, డేంజర్గా ఉన్నారు, జాగ్రత్త చూసి వెళ్ళండి అమ్మా అంటున్నారు. అది సో రీసెంట్గా వింటున్నాం కదా, డ్రమ్ములు, కుక్కర్లు, సిమెంట్లు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కుక్కుతూనే ఉన్నారు ప్రతి దాంట్లో. ఇది కూడా అంతే జరుగుతుంది. కానీ ఎంత కాదనుకున్నా కానీ కరెక్ట్ కాదేమో ఇది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి చేయడం నాకైతే నచ్చలేదండి నిజంగా. నేనైతే ఎక్కడ సమర్థించను. ఆ అమ్మాయికి తగిన శిక్ష అయితే వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి భయ్యా, అది కరీంనగర్, మన రాష్ట్రంలో కరీంనగర్ 100 మంది 2500 మందితో చాటింగ్, 100 మందితో మీటింగా. మనిషా మానవ మృగమా నాకు అర్థం కాదు. ఒక మొగుడు పక్క నుండి ఒక మొగుడు సాధారణంగా ఒక మొగుడు తన పెళ్ళాం ఎవరితో మాట్లాడితేనే జీలో మంటిద్దు వాడికి. అలాంటిది పెళ్ళాం ఒకటి పక్కన ఉండంగా వాడు వీడియోలు తీసి ఇంకొకటి ఎలా అయిందిరా రే, నీకు అసలు మనసు ఎలా ఒప్పిందిరా నీకు, నాకు అర్థం కావట్లేదు. ఎంతకైనా మరి అబ్బాయిలు బ్రో మనం ఇంత కరువులో ఉంటుంది బ్రో. సరే నీకు పరిచయం ఉన్న అమ్మాయి, నీతో డైలీ మాట్లాడే అమ్మాయి, నీతో మంచిగా క్లోజ్గా ఉన్న అమ్మాయి నీతో చాట్ చేసిందంటే ఓకే, నువ్వు చాటింగ్ వరకు ఉంటున్నావు. కానీ ఎవరో పరిచయం లేకుండా నేను ఒకరోజు కలిసి మా ఇంటికి వస్తావా అంటే వెళ్ళిపోతావా?
అంత గొర్రెవా? నాకు అర్థం కాదు. అమ్మాయిది తప్పేలేదు నాకు అడిగితే. 100 మందిని కాదు, ఇంకో 500 మందిని మోసం చేసినా తప్పేలేదు. 0% తప్పు. అంటే మోసపోయేటోడు ఉన్నంత కాలము మోసం చేస్తూనే ఉంటారు. నువ్వే కరెక్ట్గా ఉండుంటే వెళ్ళిన నువ్వు ఒక్కడివే నువ్వే కరెక్ట్గా ఉండుంటే ఇవాళ ఇంత జరిగేది కాదు. అది. సో ఆ ఒక్క అబ్బాయి ఎవడో వాడికి ఏదో డౌట్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు. మిగిలిన 99 మంది ఏం పీకారు బ్రో? నాకు అర్థం కాదు. 100 మంది పైగా వెళ్ళడం నీ అమ్మాయి ఎలా బ్రో? ఎలా పాసిబుల్ అయింది బ్రో? ఆవిడకైనా వీళ్ళకైనా ఆ మొగుడికి వాడికి ఎట్లా తట్టుకోబుద్ది అయింది? ఫస్ట్ అమ్మ ఇష్టపడ్డ వ్యక్తి పక్కనతో ఎవరితో కలిసి నడిస్తేనే మండిది బ్రో. బ్రేకప్ అయిన గర్ల్ ఫ్రెండ్ ఎవరితో పెళ్లి చేసుకుంటుంటే ఇక్కడ వాడు సూసైడ్ చేసుకొని చేస్తారు, లేకుంటే మందు తాగి మందుకు బానిసై చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉండగా సొంత పెళ్ళని పక్కన దగ్గర కూర్చోబెట్టబుద్ది అంటే నేను ఇంకా వల్గర్గా చెప్పలేను. సొంత పెళ్ళని వేరే వాడి దగ్గర ఎలా కూర్చోబెట్టబుద్ది నీకు? నిజంగా ఇది ఆ డబ్బుల కోసం అండి. ఇగో మనం డబ్బులు నడిపించాలి, డబ్బులు మనం నడిపిస్తున్నాయి ఇప్పుడు. అట్లా డబ్బులు తయారు చేసేది మనుషులు అయినప్పుడు ఆ మనుషులు డబ్బుల కోసం ఇంతకు దిగజాయడం కరెక్ట్ కాదు. డబ్బులు లేకుండా కూడా బతకచ్చు. నీకు మనిషికి బ్రతికేంత డబ్బులు ఉంటే చాలు. మరీ నేను లగ్జరీ లైఫే లీడ్ చేయాలి, నేను కోట్లే సంపాదించాలి, నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి అని చెప్తే నువ్వు కష్టపడు. అఫ్కోర్స్ అది కష్టమా? నువ్వు సుఖపడుతున్నావు అక్కడ. నువ్వు సుఖపడి వేరే వాడిని ఇంకా గలీజ్ చేసేసి నీ వల్ల ఇప్పుడు సో హైటెక్ సిటీలో ఇప్పుడు చాలామంది ఐటీ ఎంప్లాయీలకు కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీలు అంటే రీసెంట్గా వచ్చిన ఫలితాల్లో కొంచెం టెస్టులు చేశారు. సో హెచ్ఐవి ఫస్ట్ చాలామందికి వచ్చింది బ్రో. చాలామందికి సో ఇది చెప్పొద్దేమో నాకు తెలియదు. సో చాలామందికి ఇలా వచ్చింది, చాలామందికి పాజిటివ్ వచ్చింది. ఇలా ఇలాంటి ఒక ఉమెన్ వల్ల అలాంటిది ఒక 10 మందికి సోకింది అనుకో, ఆ 10 మంది నుంచి 20 మంది 100 అలా ఎంతమందికి సోకుంటూ పోతుంది. ఈ ఒక్క ఆవిడ 100 మందితో ఇంటర్లింక్ అయిందంటే జస్ట్ ఇంచుమించు అని చెప్పారు. ఇంకా 2500 మందితో చాటింగ్. ఎంత కోడి కడతాం అంటే మన జీవితకాలం మనం ఉన్నంతసేపు మనకు ఒక ఆయుధం ఉంది కదా అని చెప్పేసి దాన్ని వాడుకోవడమేనా? దానికి తోడు మొగుడు పక్క నుండి వీడియోలు తీసి పెట్టాలి. గలీజ్గా మారండి బ్రో. ఇప్పటికైనా వెళ్ళకండి దయచేసి. నేను ఒకటే చెప్తున్నాను మన యువత అందరికీ. సో నీకు నాకు అందరికీ ఒకటే మెసేజ్, ఈ దరిద్రాన్ని పక్కన పెట్టేద్దాం బ్రో. పిలిచింది కదా అని చెప్పేసి కార్చుకుంటూ వెళ్ళిపోకండి. అది. సో పిలిచింది కదా అని చెప్పేసి కార్చుకుంటూ వెళ్ళిపోకండి. కుదిరితే ఇంట్లో ఉండండి, లేకుంటే మూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతే. నీకు చేతనైందా చెయ్యి, లేకుంటే మూసుకొని కూర్చో. అంతేలే కానీ ఇష్టం వచ్చినట్టు నీకు ఇక నన్ను ఆపేటోళ్ళు లేడు, దాని మొగుడు ఎట్లా ఇంట్లో లేదు కదా వెళ్ళిపోతా అంటే వాసిపోయింది బ్రో. ఇలా ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే, తొందరపడకండి. తొందరపడితే మళ్ళీ పరిణామాలు గట్టిగా వస్తాయి. వాటి మీద చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు మీరే.